మేనేజ్మెంట్స్ సహకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం. బయట ఉన్నటువంటి స్టూడెంట్స్ కాస్ట్యూమ్స్ తో ఉన్నారు. ఆ స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మనకి మెయిన్ ఎంట్రీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దయచేసి స్టూడెంట్స్ అందరూ కూడా గమనించాలి. జిల్లా స్థాయిలో యువజనోత్సవాల కార్యక్రమాన్ని ప్రతి ఏటా కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. పోయినసారి కన్నా ఈసారి మరికొన్ని విభాగాల్ని దీంట్లో చేర్చడం జరిగింది. ఫోక్ డాన్స్ వచ్చేసి గ్రూప్ లో 10 మెంబర్స్ ఉండాలి. 15 minutes లో ఇది కంప్లీట్ చేయవలసి ఉంటుంది. లైవ్ గా మాత్రమే ఇన్స్ట్రుమెంట్స్ అలాగే లైవ్ సాంగ్స్ తో పాడుతూ డాన్స్ చేయవలసి ఉంటుంది. అలాగే ఫోక్ డాన్స్ సోలోకి సంబంధించి 5 మెంబర్స్ ఉండాలి. 7 minutes డ్యూరేషన్ లో మాత్రమే కంప్లీట్ చేయవలసి ఉంటుంది. అలాగే ఫోక్ సింగింగ్ గ్రూప్ కి సంబంధించి 10 మెంబర్స్ ఉండాలి. 7 minutes లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఫోక్ సింగింగ్ సోలోకి సంబంధించి 5 మెంబర్స్ ఉండాలి. 7 minutes లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. అలాగే స్టోరీ రైటింగ్ కి సంబంధించి 60 minutes టైం ఇవ్వడం జరుగుతుంది. 1000 words లోనే కంప్లీట్ చేయవలసి ఉంటుంది. అలాగే పెయింటింగ్ కి సంబంధించి 20 to 30 words క్యాప్షన్ ఇచ్చేసి 90 minutes లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. అలాగే ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్ కి సంబంధించి హిందీ అండ్ ఇంగ్లీష్ ఈ 2 లాంగ్వేజ్లో మాత్రమే నేను చెప్పవలసి ఉంటుంది. టైం డ్యూరేషన్ వచ్చేసి 3 minutes మాత్రమే ఉంటుంది. అలాగే పోయట్రీ కవిత్వానికి సంబంధించి 500 words లోనే మీ కవిత్వాన్ని రాయవలసి ఉంటుంది. దీనికి 60 minutes మాత్రమే టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. Ni
అమ్మకే అమ్మాయి మనకు సేవ చేసినటువంటి ఆ నాన్న నేను అమ్మ కడుపులో పడగానే మురిసిపోయిన వంట మై మరచిపోయిన వంట నేను కడుపులో చేసిన సందడిని విని సంబరపడిన వంట ఎంతో సంతోషించిన వంట అమ్మకు అన్నీ నీవై ఎన్నో సేవలు చేశావంట అన్ని వసతులు అమ్మకు అన్నీ నీవై ఎన్నో సేవలు చేశావంట నీ వసతులు చేకూర్చి నువ్వు అందున చేరావంట నా రాకతో నువ్వు నామై నా రూపానికి తిరునామై ప్రాణం పోసిన జన్మదాత నీకు వందనాలు ఇది నీ రక్తం నాన్న నీవే నా సర్వస్వం చెడిపోకుండా యువత అడ్డదారులు పడకుండా ఇప్పుడు కాలేజీకి పోమంటే క్యాంటీన్లలో ఉంటున్నాడు, ట్యూషన్ పోమంటే ట్యూషన్ పోమంటే సినిమా టాకీస్ అట్లా కాకుండా మరొక మంచి దారుల్లో పోవాలి యువత. తల్లిదండ్రులు ఇంత ఓ యువతి యువకుల్లారా మజాలు చేసేటి ఓ పోగిరి పోరల్లారా మజాలు నేలేటి ఓ యువతి యువకుల్లారా మజాలు చేసేటి ఓ పోగిరి పోరల్లారా మజాలు నేలేటి ఓ యువతి యువకుల్లారా మజాలు చేసేటి ఓ పోగిరి పోరల్లారా మజాలు చేసేటి ఓ పోగిరి పోరల్లారా మజాలు చేసేటి ఓ పోగిరి పోరల్లారా ఎటు దిక్కు మీ ప్రయాణము ఎటువైపు మీ గమ్యము ఎటు దిక్కు మీ ప్రయాణము ఎటు దిక్కు మీ గమ్యము ఆలోచించి అడిగేయండి ఆలోచించి అడిగేయండి అడ్డదారులు మానేయండి మజాలు నేలేటి ఓ యువతి యువకుల్లారా మజాలు చేసేటి ఓ పోగిరి పోరల్లారా మజాలు చేసేటి ఓ పోగిరి పోరల్లారా కడుపులో మీరు కనుమైనప్పుడే అలలో మునిగిరి మీ తల్లిదండ్రులు అలలో మునిగిరి మీ తల్లిదండ్రులు అలలో మునిగిరి మీ తల్లిదండ్రులు తప్ప తలుగులు వేసేటప్పుడు గొప్ప తలుగులని మురిసిపోయిరి గొప్ప తలుగులని మురిసిపోయిరి గొప్ప తలుగులని మురిసిపోయి మీరు పలక ఒట్టు బడి పడిపోతుంటే మీరు పలక ఒట్టు బడి పడిపోతుంటే పులకరించిరి ఆ తల్లిదండ్రులు పదారు నేలేటి ఓ యువతి యువకుల్లారా మజాలు చేసేటి ఓ పోగిరి పోరల్లారా మజాలు చేసేటి ఓ పోగిరి పోరల్లారా బుద్ధిగా ఎంతో చదువుతామని పొద్దు పొద్దునే పరుగులు తీస్తూ పొద్దు పొద్దునే పరుగులు తీస్తూ పొద్దు పొద్దునే పరుగులు తీస్తూ అదే గడికే కుల సినిమా పార్కులు గంటల తరబడి గడుపుతా ఉంటే గంటల తరబడి గడుపుతా ఉంటే గంటల తరబడి గడుపుతా ఉంటే అదే గడికే కుల సినిమా పార్కులు గంటల తరబడి గడుపుతా ఉంటే గంటల తరబడి గడుపుతూ ఉంటే గంటల తరబడి గడుపుతూ ఉంటే మన దేశం సాంస్కృతిక సాంప్రదాయాలకు ప్రతీక మన భారతదేశం. ఈ భారతదేశంలో ఉన్నటువంటి మనము మన యువత ఎటువైపు వెళ్తున్నది? తల్లిదండ్రులు ఇంటి నుంచి మంచి చదువుకో బిడ్డ బడికి పంపిస్తా ఉంటే బేకరీ కేకుల సినిమా బడి గడుపుతా ఉంటే గంటల తరబడి గడుపుతా ఉంటే గంటల తరబడి గడుపుతూ అరే గంటల తరబడి గడుపుతూ ఉంటే గంటల తరబడి గడుపుతూ
ఎగ్జిబిషన్ అంటారు బజారు వేలేటి ఓ పోకిరి పోరల్లారా బజారు వేసేటి ఓ యువతి యువకులారా బజారు వేసేటి ఓ యువతి వేసేటి ఓ పోకిరి పోరల్లారా ఫీజులు పైసలు కట్టాలంటే పుస్తకాలను కొనాలంటే నువ్వు పుస్తకాలను కొనాలంటే తిండికి లేని వాళ్ళు అయినను తండ్రిగా మిమ్ముల చదివించాలని వాళ్ళెత్తురమ్ము గది పైసలు పంపితే వాళ్ళెత్తురమ్ము గది దాటుతుంది బజారు వేలేటి ఓ యువతి యువకులారా బజారు చేసేది ఓ పోకిరి పోరల్లారా బజారు చేసేది ఓ పోకిరి పోరల్లారా రంగమందున స్త్రీ పురుషులు సమానమని మీరు చదువుకు పంపితే సమానమని మీరు చదువుకు పంపితే సమానమని మీరు చదువుకు పంపితే సమానమని నీకు చదువుకు పంపితే సమానమని నీకు చదువుకు పంపితే చదువులు బిజువులు తాకలికేసి తందుల తరబడి గడుపుతూ ఉంటే గంటల తరబడి గడుపుతూ ఉంటే గంటల తరబడి గడుపుతూ ఉంటే నవ్వులాటలో తేలిపోతిరి నవ్వులాటలో తేలిపోతిరి నవ్వులాటలో తేలిపోతిరి నవ్వుల పాలై రాలిపోతిరి బజారు లేలేటి ఓ యువతి యువకులారా బజారు చేసేటి ఓ పోకిరి పోరల్లారా బజారు చేసేటి ఓ పోకిరి పోరల్లారా ఈ తప్పుడు తవ్వలు కానకపోతే చిప్పే దిగులు చివరికి గతిరా చిప్పే దిగులు చివరికి గతిరా చిప్పే దిగులు చివరికి గతిరా కాలం విలువ చాలా గొప్పది కాలం విలువ చాలా గొప్పది కరిగిపోతే అది తిరిగి రాదురా కరిగిపోతే అది తిరిగి రాదురా కరిగిపోతే అది తిరిగి రాదురా చీకటి బతుకుల నలిగి పొండికా చీకటి బతుకుల నలిగి పొండి రేపటి పౌరులు కండి చీకటి బతుకుల నలిగిపోక రేపటి భారత పౌరులు మీరు గండి బజారు నేలేటి ఓ యువతి యువకులారా బజారు చేసేటి ఓ పోకిరి పోరల్లారా బజారు చేసేటి ఓ పోకిరి పోరల్లారా బజారు చేసేటి ఓ పోకిరి పోరల్లారా. ధన్యవాదాలండి. అంటే అందరి గురించి కాదు కొందరు ఇట్లా ఉత్సవ పోటీలు 2024-25 సంవత్సరానికి గాను యువ కళాకారుల ఎంపిక విధానం కార్యక్రమాన్ని మనమందరం కూడా వీక్షిస్తున్నాం. స్వామి వివేకానంద జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఏటా కూడా జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఈ యువజనోత్సవ పోటీని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యువజనోత్సవాల్లో గెలుపొందినటువంటి జిల్లా స్థాయిలో ఎవరైతే గెలుపొందుతారో వారు రాష్ట్ర స్థాయిలో గెలుపొందినటువంటి యువజనులు జాతీయ స్థాయి దాకా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ దిశగా మన నిజామాబాద్ జిల్లా పేరును కూడా దాదాపు 4-5 సార్లు జాతీయ స్థాయిలో వినిపించినటువంటి కళాకారులు కూడా ఈ నిజామాబాద్ లో ఉన్నారు. మరి 2024-2025 సంవత్సరానికి గాను ఈ కాంపిటీషన్ లో గెలుపొందినటువంటి యువజనులు కూడా నిజామాబాద్ జిల్లా పేరుని అజరామరం చేయాలి అని మనకు మనమే గట్టిగా చెప్పట్లతో ఒకసారి ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని ఆతిథ్యాన్ని వహించడానికి విచ్చేసినటువంటి అతిథులు ముందుగా జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి జె ముత్తన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మీ అందరి చెప్పట్లతో సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే ఇలాంటి కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విచ్చేసినటువంటి నెహ్రూ యువ కేంద్ర జిల్లా ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది యువజనులు కూడా ఆశయం ఏంటి, జీవితంలో ఒక మంచి ఉన్నతంగా ఎదగాలి అనేసి. ఎదగాలి అంటే మనం అందరం ఏ విధంగా ఉండాలి, ఇప్పుడే మనం వెన్నుపూసని వంచేస్తున్నాం, నిటారుగా కూర్చోవాలి. మన వెన్నుపూస ఎప్పుడు కూడా ఏ విధంగా అయితే నిటారుగా ఉంటుందో
మన జీవితంలో రాణించడానికి అవకాశం ఉంటుంది. మరి ఏ కార్యక్రమాన్ని మనం ప్రారంభించాలి? కార్యక్రమ అతిథులు స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. స్వచ్ఛంద యాత్ర పూర్వే సాధ్యా సతి దేవాః ఓం రాజాధిరాజాయ ప్రియ సాహినే నమో వై వై శ్రణాయ గురుమహే సమే కామన్ కామస్య కామేశ్వరో వై శ్రణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం స్వస్తి సామ్రాజ్యం గోత్రం స్వరాజ్యం వైరాజ్యం పారమేశ్వరం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం సమంతపర్యాయ ఈశా సర్వభౌమ సర్వాయుషాన్ తదా బలాద్ పృథ్వీ సముద్రపర్యాంతాయ గరారది తరాప్రేషితో గోభీతవర్ధః ఆవిర్ద సంగ్రామే విశ్వే దేవా సభాయితి దిగంబరాయ దిమహే తన్నో సాయనాథ ప్రచోదయాత్. అతిథులందరూ వెలిగించినటువంటి బృందగానం, కథారచన, పెయింటింగ్, డిక్లమేషన్, కవిత్వం, హస్తకళలు, సైన్స్ మేళ వంటి వివిధ విభాగాలకు సంబంధించి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. జిల్లా స్థాయిలో ఎంపికైనటువంటి వాళ్ళని రాష్ట్ర స్థాయి యోజనోత్సవ పోటీలకు విచ్చేసినటువంటి ముఖ్య అతిథి గౌరవనీయులు ధన్పాల్ సూర్యనారాయణ గారు, అదేవిధంగా అష్టగంగాధర్ గారు, మరి ఎన్వైకే కోఆర్డినేటర్ బెల్లెల శైలి గారు, మరి ఈరోజు వేదికను అందించినటువంటి న్యాయ నిర్ణేతలు, మరి అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ పై ఉన్నటువంటి అతిథులు, మరి వివిధ స్కూల్స్, మరి కాలేజెస్ అండ్ డిగ్రీ కాలేజెస్ నుంచి వచ్చినటువంటి టీచర్స్ అండ్ విద్యార్థులు మరియు పత్రికా ప్రముఖులందరికీ కూడా ఈ యొక్క జిల్లా స్థాయి యోజనోత్సవ పోటీల సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యోజన ఉత్సవాలు మనం ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ సంవత్సరము స్వామి వివేకానంద జయంతి సందర్భంగా 28వ జాతీయ యోజన ఉత్సవాలు రాష్ట్రంలో ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆదేశాల ప్రకారంగా జిల్లా కలెక్టర్ గారి అనుమతితో ఈ జిల్లా స్థాయి యోజన ఉత్సవాలు ఈరోజు న్యూ అంబేద్కర్ భవనంలో జరుపుకుంటున్నాము. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాల్లో ఉన్నటువంటి యువ కళాకారుల యొక్క నైపుణ్యతను వెలికితీయడానికే దీనికి ఒక ముఖ్య ఉద్దేశం. మరి ఇందులో 15 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాలు ఉన్నవారు మాత్రమే అర్హులు. మరి ఇందులో జానపద నృత్యము, ఫోక్ డ్యాన్స్ గ్రూప్, జానపద నృత్యము, ఫోక్ డ్యాన్స్ సోలో, జానపద గీతము బృందము, ఫోక్ సాంగ్ గ్రూపు, జానపద గీతాలు వ్యక్తిగతం, అదేవిధంగా ఇండివిజువల్, కథ రచన, స్టోరీ రైటింగ్, కవిత్వము, పోయిట్రీ, పెయింటింగ్, మరియు డిక్లరేషన్, అదేవిధంగా యువకృతి. యువతీ యువకులకు దేశంలోని వివిధ ప్రాంతాల హస్తకళలు చేసుకునేందుకు ప్రత్యేక అవకాశం ఇస్తున్నారు. హస్తకళలు మరియు వస్త్రాలు వీటన్నిటినీ కూడా మేము ఈరోజు కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కాంపిటీషన్లో జిల్లా స్థాయిలో ఎవరైతే ప్రథమ బహుమతి పొందుతారో వారు రాష్ట్ర స్థాయిలో అక్కడ కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో ఎవరైతే గెలుపొందుతారో ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జనవరి 12 నుంచి 16 తారీఖు వరకు అక్కడ వెళ్ళడం జరుగుతుంది. మనందరూ కూడా మంచి స్ఫూర్తితో పాల్గొని మన నిజామాబాద్ జిల్లా యొక్క జాతీయ స్థాయిలో నిలబెడతారని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ ముగిస్తున్నాను. వాళ్ళు మధ్యలో కొంచెం కరోనా టైంలో జరగలేదు, చాలా డిసప్పాయింట్ అయినాము. తర్వాత మరి పూర్వ వైభవాన్ని మళ్ళీ సంతరించుకునే రకంగా ఇంకా రాలేదు. నిజం చెప్పాలంటే సార్ ఇంకా బాగా చేయాలి. కానీ అరకొర ఉన్నటువంటి నిధులతో ఇంత గ్రాండ్గా చేయడం అనేది గొప్పతనము. మన జిల్లా యోజనాధికారి అలాగే ఎన్వైకే కోఆర్డినేటర్ మేడం గారికి వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఎందుకంటే అన్నీ ఉన్నప్పుడు అందరూ చేస్తారు, ఉన్న దాంట్లో ఉన్నతంగా చేసే వాళ్ళే గొప్పవాళ్ళు. కరెక్టా? ఐఎమ్ రైట్? రైట్ అయితే ఒకసారి అప్లాస్ ఇద్దరు అధికారులకు కూడా. ఇంకా అందరూ చెప్పినట్టుగానే గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు అందరూ మా క్రాంతి ఇందాక సూర్యన్న అంటున్నారు. ధన్పాల్ సూర్యనారాయణ గారు, అందరికీ సూర్యనారాయణ గారి పరిచయం. ఆయన పదవి ఉన్నా లేకున్నా దాదాపుగా 20 సంవత్సరాల నుంచి నాకు తెలిసినంత వరకు 20 సంవత్సరాల నుంచి
ఆయన పేదలకు సేవ చేస్తున్నారు. కరోనా సమయంలో మా కళాకారులకి దాదాపు ఒక 30 మందికి ఆయన రైస్తో పాటు మొత్తం నిత్యావసర సరుకులు ఇచ్చినటువంటి ఘనత మన సూర్యనారాయణ గారికి ఉంది. వారికి సభా సందర్భంగా వారికి పాదాభివందనాలు చేస్తున్నాను సార్. ఎందుకంటే అట్లాంటి టైంలో మిగతా వాళ్ళ గురించి అందరూ ఆలోచన చేస్తారు, కానీ కళాకారుల గురించి ఎవరు పట్టించుకోరు. కళాకారులు అనేది కరివేపాకు లాంటి వారు. మీరు కూడా రేపు ప్రైజ్ చేసిన తర్వాత సన్మానం చేసిన తర్వాత మిమ్మల్ని మర్చిపోతారు. కానీ మనం కళను మరవకూడదు. ఎవరు మర్చిపోయినా ఎవరు మరవకపోయినా మనం ఎప్పుడు కూడా ప్రేమించినప్పుడు, కళను ఆరాధించినప్పుడు, ఇగో మీలాగా కూర్చున్నటువంటి నేను ఇక్కడ సార్ పక్కన వచ్చి కూర్చునే అదృష్టం కలిగింది. అది కళామ తల్లి ప్రసాదించినటువంటి వరం. సో చివరిగా ఒక చిన్న పాట పాడేసి నేను ముగిస్తాను. ఎందుకంటే పెద్దలు సార్కి సమయము చాలా అమూల్యమైనది. ఎందుకంటే ప్రజాసేవలో మరి సార్ ఒక ప్రభాకరణ అండ్ టీం వాళ్ళందరూ కూడా ఎప్పుడు వెళ్ళినట్టుంటారు. వారు కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే పదవి లేనప్పుడు కూడా సార్ ఎక్కువ కష్టపడ్డారు నిజం చెప్పాలంటే. ఇప్పుడు ఒక నిమిషం. సో యూత్గా ముఖ్యంగా తన ఒక్కడే కోరుకుంటారు ఏంటంటే సనాతన ధర్మాన్ని రక్షించాలా, మనమందరూ కూడా మన సాంప్రదాయాన్ని మర్చిపోవద్దు. ముఖ్యంగా ఈ రోజుల్లో ఏమైపోయిందంటే, ఇది నేనే రాసిన, దయచేసి ఎవరిని ఉద్దేశించింది కాదు. మిక్స్లే కొంచెం ఈ రోజుల్లో ఏమైపోయిందంటే మిక్స్ లేకున్న పర్వాలేదు కానీ, తినే మిక్స్ లేకున్న పర్వాలేదు కానీ, రీల్స్ చూడకుంటే పూట గడవది నాని. ఇంట్లోనా జరిగేది తెలియదు కానీ, మన ఇంట్లోనా జరిగేది తెలియదు కానీ, ఆ ఇన్స్టాలోన జరిగేదంతా తెలుసునా అని. పొద్దంతా ఫోన్ బట్టి పైన కింద గోకుడే, ఏం లేదు పైకి కిందికి రీల్స్. పొద్దంతా ఫోన్ బట్టి పైకి కింది గోకుడే, రాత్రంతా కామెంట్లు లైకులకు చూసుడే. మిక్స్ లేకున్న పర్వాలేదు కానీ, రీల్స్ చూడకుంటే పూట గడవది నాని. ఒకడేమో గాంధీజీ సామెతలు పెడతాడు, లైక్ చేసి నా లేడికి పులిహోర కలుపుతాడు. నీది నాది ఒకేలాంటి మంచి మనసు అంటాడు, కుదిరిందా ఒకరోజు కప్పు కాఫీ అంటాడు. మిక్స్ లేకున్న పర్వాలేదు కానీ, రీల్స్ చూడకుంటే పూట గడవది నాని. కుర్చీ మడత పెట్టినోడు సెలబ్రిటీ అయిపోయి. తెలుసా? ఎంతమంది తెలుసు? హ్యాండ్ రైజ్ చేయండి ఎంతమంది తెలుసు? ఆ కుర్చీ మడత పెట్టి అన్న ఒక ముసలోడు బూతు మాట్లాడినోడు కూడా ఈరోజు సెలబ్రేట్ అయ్యింది. టాలెంట్ ఉన్నోళ్ళకి ఇది చక్కని వేదికనండి. టాలెంట్ ఉన్న వాళ్ళకైతే ఇన్స్టా చాలా చక్కని వేదిక ఒప్పుకుంటా. కానీ దీన్ని అన్యూజ్ చేసుకునే అంటే దాన్ని మిస్యూజ్ చేసుకునే వాళ్ళే ఎక్కువైపోయారు. కుమారి ఆంటీ ప్లేటు వేటు వెయ్యినరా దాటినట. తెలుసా? రైతు పేరు చెప్పి ఒకడు బిగ్ బాస్ అయ్యానట. అప్పుడు వారు చేసిన వీడియో చూసి కదా మీరు, అన్నా మేము రైతన్ననే ఇగో చూడు మాకు కష్టపెట్టుంటానే అన్నాడు. బిగ్ బాస్ అయిన ఒక్క వీడియో వచ్చిందా? ఒక్కడన్నా చేసిందా? సో ఫ్రెండ్స్, ఇంతకుముందు గాంధీ చాలా చక్కని పాట వాడాడు. యూత్లో ఉన్న చాలా మంది ఇంటర్మీడియట్ ఉన్నారా? డిగ్రీ అంతా ఉన్నారా? రైట్, ఓకే. ఇది చాలా కీలకమైనటువంటి దశలో ఉన్నారు నాన్న. మీరంతా మీ భవిష్యత్తుని నిర్ణయించే దశలో ఉన్నారు. కాబట్టి ప్లీజ్ అందరూ కూడా, ముఖ్యంగా మీరు ఫోన్కి ఎక్కువగా బానిస అవుతున్నారు. దానికంటే పుస్తకానికి ఎక్కువ బానిస కండి. పుస్తకము ఫోన్ ఒకసారి ఫోన్ పెట్టుకొని ఒక మాట అన్నాయట మన కోసం. పుస్తకం అన్నదట, ముందు ఫోన్ అన్నదట, నువ్వు తల దించి నన్ను చూడు, నన్ను కిందికి చూసి కిందికి తల వేసి చూస్తే నేను కిందకే తొక్కేస్తా అన్నదట. ఎవరు? ఫోన్. కానీ పుస్తకం అన్నదట, నువ్వు తల కిందికి వేసి నన్ను చదువు, నిన్ను తల పైకెత్తుకొని బతికేటట్టు చేస్తా అన్నదట. సో ఏం కావాలనేది మీరే డిసైడ్ చేసుకోవాలి. రైట్, నేను ఎక్కువ మాట్లాడను, సమయం తక్కువ ఉంది కాబట్టి ఒక్క పాట. నేను ఇంతకుముందు సాయిబాబా చెప్పినట్టుగా ఇదే యువజనోత్సవాల్లో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ రచయితగా నేను అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తిని, అలాగే ఆర్టీటీ తరఫున మంగళూరులో జరిగినటువంటి నేషనల్ యూత్ ఫెస్టివల్లో గెలుపొందినటువంటి వ్యక్తిని చెల్లె పాయల్ కోటగిరి గారు. చాలా మన జిల్లాకు గర్వకారణం. తను 2 సార్లు జాతీయ స్థాయిలో ఉత్తమ రిథమిస్ట్గా ఆమె అవార్డు తీసుకున్నారు. చెప్పనుకుంటారా? నేను ఇక్కడ మాట్లాడుతున్న కనబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సాయి లవోలా అనే తమ్ముడు ఉన్నాడు, చక్కగా జాతీయ స్థాయిలో అనేక సార్లు అవార్డు తీసుకున్నాడు.
నేను రైటింగ్లో అండ్ సింగింగ్లో వరంగల్లో జరిగినటువంటి యూత్ ఫెస్టివల్లో నేను రాష్ట్ర స్థాయిలో సింగింగ్లో సోలో సింగింగ్లో ఫస్ట్ ప్రైజ్ కొట్టుకున్నాను. అలాగే రచనలు అమ్మ పాట రాసినటువంటి ఆ పాటకి అప్పటి మన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా నేను అవార్డు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అవకాశం ఇచ్చినందుకు చివరికి ఒక చిన్న పాట మీకోసం పాడేసిపోతాను నా స్టైల్లో. ఇదివరకు నా స్టైల్గా రాజశేఖర్ గారి స్టైల్ ఇప్పుడు వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ కళాభివందనాలు. ఇప్పుడు మనం నేరుగా ఈ ఉత్సవాలు జరుపుకుంటున్న సమయం మనము ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల్లో ఉన్న కళారూపాన్ని, వాళ్ళు మాట్లాడుతున్న భాషని, వాళ్ళు పాడుతున్న పాటల్ని, వాళ్ళు శ్రమలో జీవించి పాడుతున్న పాటల్ని, వారి సంస్కృతిని మనం ఇక్కడికి తీసుకురావాలి. పల్లెలలో ఉన్న వారి సంస్కృతిని, భాషని తెలంగాణ మాండలికంలో మనం ఇంత పోరాటం చేసి ఒక ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మనం మన భాషని, మాండలికాన్ని, మన సంగీతాన్ని మనం మరవకుండా మన ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఇక్కడి నుంచి, పల్లె నుంచి, జిల్లా నుంచి, రాష్ట్రం దాకా తీసుకుపోయే పని మనందరికీ కనిపిస్తున్న ప్రభుత్వానికి వందనాలు తెలుపుతున్నాం. అయితే మనమందరం కూడా ఆ ఒరవడిలో వెళ్తూ కొత్త సందేశాన్ని, కొత్త పాటల్ని అందిస్తారని, మనం ఇదివరకే ఉన్న పాటలు కాకుండా కొత్త కొత్త పాటల్ని అందించాలని కోరుతూ మీ మీద ఆశలు పెట్టుకున్న మన ప్రభుత్వం మీరందరూ కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తారని, మన పేరుని, నిజామాబాద్ జిల్లా పేరుని తెస్తారని కోరుతున్నాను. గతంలో కూడా మన దగ్గర నాటికలు హిందీలో ఉండే, తెలుగులో ఉండే. అప్పుడు గుట్కా అనే నాటిక మన దగ్గర నుంచి ఫస్ట్ ప్రైజ్, రాష్ట్రంలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన తర్వాత హర్యానాలో ఇస్సారే నగరంలో
మన నిజామాబాద్ జిల్లా కళాకారులు నాటకం వేశారు సార్. ఇది మన నిజామాబాద్ ఘనత. మూఢనమ్మకాలనే నాటకం కూడా రాష్ట్రంలో వచ్చింది. అది నిజామాబాద్ జిల్లా మనకు ఈ మండలం నుంచి మనం తీసుకెళ్ళాం. ఇది మనము ఇక ముందు సార్ చెప్పినట్టు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమున్నాయో తప్పక పాటించాలని కోరుతూ, ఇబ్బంది పెట్టకుండా ఎవరిని కూడా ఏమీ చేయకుండా మన ఉత్సవాన్ని గడపాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే మొట్టమొదటిసారిగా యువజన క్రీడా ఉత్సవాల్లో కవిత్వానికి మరి చోటించినందుకు అధికారులందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కవిత్వం అంటే జీవితాన్ని దగ్గరగా చూడటమే. అందరం కూడా మన జీవితంలోని లోతులను దర్శింపజేసుకోవడమే కవిత్వం అనిపించుకుంటుంది. రకరకాల సందర్భాలు, రకరకాల సన్నివేశాలు, రకరకాల వస్తువులుగా మలుచుకొని అందంగా చెప్పడమే, హత్తుకునేలాగా చెప్పడమే కవిత్వం అవుతుంది. మరి విద్యార్థుల దశ నుంచి, యువకుల దశ నుంచి మరి పెద్దవాళ్ళుగా పరిణితి చెందే క్రమంలో వాళ్ళ అక్షరాల కూర్పు, వారి భావుకతను జోడించుకుంటూ ముందుకెళ్ళడమే కవిత్వం అవుతుంది. మరి అలాంటి కవిత్వాన్ని మరి ఈరోజు కొత్తగా మరి యువజనులు ఎట్లా రాస్తారు, ఎట్లా వినిపిస్తారని మేము కూడా ఉత్సాహంగా ఉన్నాం సార్. మన జిల్లా నుంచి మిత్రులు దాకా సాయిబాబు గుర్తు చేస్తున్నట్టుగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు యూత్ తీసుకున్నటువంటి రమేష్ కార్తీక్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ, అట్లాగే జిల్లా నుంచి మరి అనేక రకాల సాహిత్య పురస్కారాలను అందుకున్న వాళ్ళం ఉన్నాం, జిల్లా స్థాయిలోనూ జాతీయ స్థాయిలోనూ. అట్లాగే విద్యార్థుల నుంచి కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వేదికలో విద్యార్థులు వివిధ పాఠశాల నుంచి వచ్చినారు, వివిధ కళాశాల నుంచి వచ్చినారు. వీరు కూడా వివిధ నేపథ్యంలో జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, అలాగే జాతీయ స్థాయిలో రాణించిన పిల్లలు కూడా ఉన్నారని కొంతవరకు మాకు సాహిత్య అభిమానులుగా తెలుసు. అంతర్జాతీయ స్థాయిలో కూడా కవిత్వ రచనలో రాణించిన గుండారం పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు. వారికి కూడా మేము ఒకసారి అభినందనలు, ధన్యవాదాలను తెలియజేస్తున్నాం. కాబట్టి ఇంతమంది వచ్చిన నేపథ్యంలో మరి ఖచ్చితంగా కవిత్వ పోటీ కూడా రసవత్తరంగా ఉంటుందని మరి మరొకసారి మాకు అవకాశం ఇచ్చినందుకు అధికారులందరికీ ధన్యవాదాలు. పేరుని ఇనుమడింపజేస్తూ ఉన్నారు. అలాగే భూషణ్ సార్ గారు ఎంతో మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దుతూ ఉన్నారు, వారిని అధినేతలుగా కొనసాగుతున్నారు. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మాన్యశ్రీ నిజామాబాద్ అంటే విషయం మాట్లాడచ్చో మాట్లాడకూడదో నాకు తెలియదు, కానీ ఎందుకంటే తన కొంచెం కింది స్థాయి నుంచి ఆలోచన చేసే వ్యక్తి మన ముందర ఒక అతిథిగా ఉన్నాడు కాబట్టి నేను ఓపెన్గా మాట్లాడుతున్నా. ఇన్ని సంవత్సరాలుగా అందరు రాజకీయ నాయకులతో నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, అందరు రాజకీయ నాయకులతో నాకు సఖ్యత ఉంది, కానీ ఎవరితో ఎప్పుడు ఓపెన్గా ఇట్లా మాట్లాడలేకపోయినా సార్ ఏంటంటే అర్థం చేసుకునే గుణం ఉంది కాబట్టి మాట్లాడుతున్నా. సార్ ఇక్కడ ముఖ్యంగా బాలికలకు టాయిలెట్స్కి చాలా ప్రాబ్లం ఉంది సార్ ఈ 2 ఆడిటోరియంల దగ్గర. కాబట్టి దయచేసి ఇది తమ దృష్టిలో వేయాలని ఒక నా విన్నపం సార్. తర్వాత ముఖ్యంగా గ్రీన్ రూమ్స్ లేవు సార్, అంటే పిల్లలు డ్రెస్సింగ్ వేసుకోవడానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. ఒక రూమ్ ఏదైనా ఒక రూమ్ కట్టించి కొంచెం వాష్రూమ్లు కట్టించే రకంగా మీరు పిల్లలకు ఏర్పాటు చేస్తారని నేను విజ్ఞప్తి చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. అలాగే నా తోటి కళాకారులు చాలామంది రాంపూర్ సాయి, కపురాజు, పిఎస్ఎస్ మనోజ, ఇందాక డాన్స్ చేసినటువంటి మీనా, సమత, వీళ్ళందరూ కూడా చాలా గొప్ప కళాకారులు. నర్సయ్య, రవినాయకు, క్రాంతి, సో మా రషీద్ గారు కూడా వచ్చారు. సో వాళ్ళందరూ కూడా కళాకారులందరూ కూడా మరొకసారి గట్టిగా చెప్పట్లు ఉండాలి. కళాకారులు కళలు వర్ధిల్లాలంటే ఇలాంటి వాళ్ళ ఆశీర్వాదం ఉండాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను సార్. మనం తప్పగా మాట్లాడితే క్షమించాల్సిందిగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. జిల్లా యువజన మరియు క్రీడల కార్యక్రమం, జిల్లా స్థాయి యువజన ఉత్సవ పోటీలు 2024-25 కార్యక్రమంలో వేదిక మీదున్న పెద్దలు, జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి ముత్తన్న గారికి, ఎన్వైకే అధికారిని శైలి గారికి, ఈనాటి న్యాయ నిర్ణేతలు, వివిధ కళాకారులు, వివిధ కళల నుంచి వచ్చిన శిల్పలింగం గారికి, ఉమాబాల గారికి, పాయల్ గారికి, భుజంగ గారికి, కాసల నరేష్ గారికి, కృష్ణ గంగాధర్ గారికి మరియు సాయిబాబా గారికి, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు, వేదిక ముందున్న ఈనాటి క్రీడాకారుల్లో అనేక మంది క్రీడలు మరియు కళాకారులందరికీ, వారి తల్లిదండ్రులకు, పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు.
చాలా సంతోషంగా ఉంది. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద. ఆ మహనీయుని జయంతి సందర్భంగా 28వ జాతీయ యువజనోత్సవంలో భాగంగా మన జిల్లాలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి యువజనోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్థినులకు మరియు పెద్దలందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ఏదైతే స్వామి వివేకానంది వారు మనందరికీ ఒక స్ఫూర్తి. విద్య అంటే చదువు ఒకటే కాదు, వ్యక్తిలో ఉండే కళ నైపుణ్యాలకు కూడా విద్యగా భావించాలి. భారతదేశం అంటే వివిధ సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం. ఇంత గొప్ప సంస్కృతి పాశ్చాత్య సాంప్రదాయాలున్న దేశం ఏదంటే ప్రపంచంలో ఏకైక దేశం భారతదేశం మాత్రమే. అలాంటి అంతరించిపోతున్న కళలకు, జానపద గీతాలకు, నృత్యాలకు మళ్ళీ గుర్తు చేసే విధంగా, దానికి మళ్ళీ జీవం పోసే విధంగా ప్రభుత్వము చేపడుతున్న ఇంత చట్టి కార్యక్రమాలకు నేను ముఖ్య అతిథిగా రావడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఉత్సవాల వల్ల విద్యార్థుల్లో చదువుతో పాటు వాళ్ళలో ఉన్న కళలు, ప్రతిభ, నైపుణ్యాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి పోటీలలో గెలిపోవడం అనేది సహజము. గెలిచిన వాళ్ళు ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని, ఓటమి పొందిన వాళ్ళు విజయం కోసము ప్రయత్నించి ముందుకు సాగాలని కోరుకుంటూ, నిజామాబాద్ నగరంలో ఉన్న క్రీడాకారులతో కానీ కళాకారులతో కానీ గత 25 సంవత్సరాల నుండి వారితో నాకు ఉన్న అనుబంధం కానీ పరిచయాలు కానీ నిజంగా నేను అదృష్టంగా భావిస్తూ ఉంటాను. గతంలో ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు వారి ట్రస్ట్ ద్వారా కళలకు సహకరించేది, మరి ఇప్పుడు చేస్తాడా లేదని మీరు ఎవరన్నా అనుకుంటే అటువంటి ఏ సందేహాలు లేవు. కళలకు ప్రోత్సహించడము, కళాకారులను ప్రోత్సహించడము మరియు క్రీడాకారులకు ప్రోత్సహించడం అనేది నా ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం. ఇక సోదరుడు చెప్పినట్లు నేను 10 నెలల క్రితము మీ అందరి ఆశీస్సులతోటి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నగర అభివృద్ధికి ఆర్గనైజేషన్, నగర అభివృద్ధికి కావాల్సిన మౌలిక సదుపాయాలతో పాటు రోడ్లు, డ్రైనేజీ, సిటీ బ్యూటిఫికేషన్ మరియు కళాకారులకు కావలసిన మనకు పెద్ద ఆడిటోరియం ఉన్నది, రాజీవ్ గాంధీ ఆడిటోరియం. దానికి 2 కోట్ల రూపాయల ఎస్టిమేషన్ తీసుకొని మున్సిపల్ ద్వారా 2 కోట్లది మీరు అన్నట్టు దాంట్లో టాయిలెట్స్, వివిధ రకాలైన సౌకర్యాలు 2 లక్షల రూపాయల ఎస్టిమేషన్ మొన్ననే మున్సిపల్ కమిషనర్ గారితో తీసుకోవడం జరిగింది. మొత్తం 120 కోట్ల అభివృద్ధి పనుల లిస్టులో ఇది కూడా ఉన్నది. 2 కోట్ల రూపాయలే దీని ఆడిటోరియం డెవలప్మెంట్. తప్పకుండా ఈ మొత్తం కూడా డెవలప్మెంట్ కావాల్సిన ఫండ్ గురించి, ఎందుకంటే
ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి నేను ఇవ్వడం జరిగింది ఫార్మాలిటీగా, ఒక 100 కోట్ల రూపాయలు ఫండ్ అని. ఇప్పుడు ఇన్ డీటెయిల్గా 180 కోట్ల ఎస్టిమేషన్ తీసుకెళ్తున్నాను. దాంట్లో కళాకారులకు సంబంధించిన ఆడిటోరియం ఇది, క్రీడాకారులకు కావాల్సిన సంబంధించిన నేనైతే ఎమ్మెల్యే కాక ముందటి నుంచి, ఎందుకంటే నిజామాబాద్ అంటే క్రీడాకారులకు నిజామాబాద్ నగరం కానీ జిల్లా కానీ ఇది ఒక అడ్డ. ఎందుకంటే జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన కళాకారులు క్రీడాకారులు అనేది నిజామాబాద్ నగరంలో, ఇందూరు నగరంలో. అటువంటి దానికి ప్రోత్సాహంగా నేను ముందు నుంచి కూడా చెప్తా ఉన్నా. ఇందూరు నగరంలో స్టేడియంస్, ఇండోర్ స్టేడియము, దాంతోపాటు కళాభవన్ తయారవుతూ ఉంది. ఏదైతే రవీంద్ర భారతి టైపు, దీన్ని ఇక్కడ ఉన్న రాజీవ్ గాంధీ ఆడిటోరియంకు 2 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ తీసుకెళ్తా ఉన్నా. కళాభవన్ పూర్తయ్యే వరకు రాజీవ్ గాంధీ ఆడిటోరియం డెవలప్మెంట్ గురించి తప్పకుండా నా వంతు నేను ప్రభుత్వాన్ని విన్నవిస్తా ఉన్నా. ఫండ్ శాంక్షన్ చేసే వరకు నా ప్రయత్నం చేస్తాను. మీ అందరూ కూడా నేను తెలియజేస్తాను. మరి ఒకసారి ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా. దాంతోపాటు మనందరికీ ఇన్స్పిరేషన్ జీవితంలో అడుగడుగున వివేకానంద స్వామి, ముఖ్యంగా యువతకు. ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ భారత్ మాతాకి. మనమందరం కూడా వచ్చినటువంటి అతిథికి రెస్పెక్ట్ ఇద్దాం. సార్, ఇలాగే మా జిల్లా యోజన మరియు క్రీడల శాఖ నిర్వహించేటువంటి కార్యక్రమాలకి మీ యొక్క సహకార ప్రోత్సాహం ఎప్పుడూ ఇలాగే ఉండాలి అనేసి మనసారా కోరుకుంటున్నాం సార్. అలాగే ఇలాంటి కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా చేసినటువంటి నెహ్రూ యువ కేంద్ర అధికారిని బెల్లా శైలి గారికి కూడా సన్మానాన్ని, ఫస్ట్ ప్రైజ్ కావాలి అనుకున్న వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు. ఇదే యోజన పోటీలో పలుమార్లు కూడా స్టేట్ యూత్ అవార్డు అందుకున్నటువంటి అష్టగంగాధర్ గారిని కూడా సన్మానించవలసిందిగా. కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి? మొదటి విభాగానికి సంబంధించి నా జన్మ భూమి నిన్ను మించి దైవం మాకున్నదేమి, తాత తండ్రి మము కాచే తల్లి, నీ రుణము నిట్లా తీర్చుకునే నేల తల్లి. తల్లి నీ పాలధారలే రేగడిలో పారే నీరై, నీ గుండెల గదిలో గనులే తరతరాల తరగని సిరులై. జనని 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 జై తెలంగాణ, నీ వంటి తల్లి లేదే జగతిలోన. కంటి పాపల్లోన మా ఇంటి పీసి, నీ ఒంటి మీద పొంగే నవధాన్య రాసి. మమ్ము గన్న తల్లి నా జన్మ భూమి, నిన్ను మించి దైవం మాకున్నదేమి. అందాల అడవుల నిలయం ఓ నీవేలే అక్షరాలయం ఓ మహనీయులు నడిచిన భువనం, తరతరాలకు ఓ నిదర్శనం. కాలోజీ కవితనమవుతాం, దాశరథి పద్యాలవుతాం, పూతనలో భావాలవుతాం, సోమనకి స్నేహితులవుతాం, గమ్యం ముద్దాడి వస్తాం. జనని 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 జై తెలంగాణ, నీ వంటి తల్లి లేదే జగతిలోన. కంటి పాపల్లోన మా ఇంటి పీసి, నీ వంటి
నవధాన్య రాశి శిలలో నా సప్త స్వరాగం ఓ శిగలో త్రివేణి సంగమం ఓ కరుణామై మేరి కోవెల భాగ్యనగరమే గుండెకాయల ఐలమ్మాడుగులమవుతాం రుద్రమ్మ రూపాలవుతాం సర్వాయి స్వప్నాలవుతాం కొమరం బింబారసులవుతాం కోరిక నెరవేర్చుకుంటాం జనని 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 జై తెలంగాణ నీ వంటి తల్లి లేదే జగతిలోన కంటి పాపల్లోన మా ఇంటి పీసి నీ ఒంటి మీద పొంగే నవధాన్య రాశి జై హింద్ జై తెలంగాణ. నేను పాడబోయే పాట నీలమ్మ తల్లి గురించి, మనం చూస్తున్న ఈ ప్రకృతి గురించి, ప్రకృతి వనాల గురించి మరియు ఆ రైతన్న గొప్పతనాన్ని తెలియజేస్తుంది. నీలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా. నీలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా. నీలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. నీలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. నీలమ్మ 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 గాలినే ఉయ్యాలగా నీటినే చల్పాలగా గాలినే ఉయ్యాలగా నీటినే చల్పాలగా పక్కన డొక్కల రెక్కల నువ్వు చక్కగా మోసేవు మొక్కల పక్కన డొక్కల రెక్కల నువ్వు చక్కగా మోసేవు మొక్కల పర్వం వచ్చి చెల్లువంగే పైరు కాపు వెళ్ళిపోగే పర్వం వచ్చి చెల్లువంగే పైరు కాపు వెళ్ళిపోగే పంట బిడ్డలు రైతు బండికెత్తినక పంట బిడ్డలు రైతు బండికెత్తినక పగిలిపోతుందమని కళ్ళ కడుపిక కడుపులో తిరిగేటి కొడుకులకై నువ్వు కడుపులో తిరిగేటి కొడుకులకై నువ్వు దొరుకుతున్నావమ్మ శివుని గుడి చుట్టూ నీలమ్మ చల్ నీలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ నీలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ నీలమ్మ 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 తైలాలు పూసింది నైలు నది నీకు దర్శనమైంది గంగా నది తైలాలు పూసింది నైలు నది నీకు దర్శనమైంది గంగా నది గంధమే పూసిందవో పొందుగా ఎంగులో గంధమే పూసిందవో పొందుగా ఎంగులో కండాలలో రంగు రంగు పూలు గండు కోయిలల నైటికలు కండాలలో రంగు రంగు పూలు గండు కోయిలల నైటికలు కొలువైన నా వెండి కొండ నీ దాని గుండెల నిండా కొలువైన నా వెండి కొండ నీ దాని గుండెల నిండా కడుపులో తిరిగేటి కొడుకులకై నువ్వు కడుపులో తిరిగేటి కొడుకులకై నువ్వు తిరుగుతున్నావమ్మ సూర్యుని గుడి చుట్టూ నీలమ్మ ఆహా నీలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ నీలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ నీలమ్మ 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 నీలమ్మ
వానమ్మ వానమ్మ వాన నువ్వు రాదుతుంటే రత్నమాయనేలమ్మ కాకి పెంగి చేసి ఎండ ఆనదలింగి పెట్టి పోతల కింద సింగిడినిచ్చింది కప్పాల పెళ్లికి నేలను గడిపింది మేన మామయ్యి కాళ్ళను గడిగింది గోటి కప్పలతో రాగాలు తీయించి మండు అదాలతో గంతులేయించింది ఆనగట్టలు గట్టి ఆడేటి పిల్లల పడవలెక్కి వాన పసిపిల్ల అయ్యింది వానమ్మ వానమ్మ వాన నువ్వు రాలుతుంటే రత్నమాయనేలమ్మ కచ్చురంగిరేల తమ్ములు గాల్చి ఎడ్ల బండి గట్టి ఎగుసంకు పంపింది తిరము వట్టి ఉన్న ఎడ్ల నాన్ను కొట్టి నాగాలి వట్టించి ఇరువాళ్ళు దున్నించే గొట్టు గోదల గొల్రమందను అన పచ్చాని అడవుల్లో తానమాడించే అలుగు వాయిత చెరువు నిండు ముత్తైదై పచ్చాని పంటల్ని వాయినంగా వంపే వానమ్మ వానమ్మ వాన నువ్వు రాలుతుంటే రత్నమాయనేలమ్మ పుట్టలలో దాగి పుట్ల కొద్ది ఉన్న ఊసిళ్ళ పంటను ఇంటింట వండించే పుష్పి పువ్వులను మత్తళ్ళు చేసి ఓరుపుతో వచ్చి మాగాని చేసింది మట్టినంతా తీసి కుష్కి తీసిన చిలక యాతనే ఓడించి సేతానం అందించే లొత్తులు లోయల హద్దులు తెప్పగా దోనెల్ని కయ్యల్ని కొత్త నీళ్లు కలిసే వానమ్మ వానమ్మ వాన నువ్వు రాలుతుంటే రత్నమాయనేలమ్మ రోని ఎండలలో కళ్ళు వలిగిన ఇచ్చిన చెరువును మాటుతో నింపే పాడవు భూములు పచ్చ సీరె గడితే నేల తల్లికి నిండు శ్రీమంతమాయే నిర్వేలు వాసిన నేల తల్లిని చూసి అసలేటి కార్తీల ఇసిసిరి కొట్టింది ఎన్నో మీదనే ఇస్తారేవను మోసి పారేటి వాగును ఊళ్ళు దాటించే వానమ్మ వానమ్మ వాన నువ్వు రాలుతుంటే రత్నమాయనేలమ్మ రౌతు కట్టు కాలకు రేలు ముద్దాడి మూట బాముల దరులను దాకే వానపాములన్నీ వనవాసమే వీడి నేల మీదనే
బుర్గా బిడ్డలు వింటే ఉత్తర కార్తీల ఉరుముర్మి కొడితే పాముల గుడ్లన్నీ పటపాట వలిగే జీవరాశుల బొంగు పొయ్యారాలు గుట్టలలో గడిపి సలవానీయడం చేసే వానమ్మ వానమ్మ వాన నువ్వు రాలుతుంటే రత్నమాయేనేలమ్మా మావుసారి వాన దుప్పూరు వాన మీసార వాన సానిపి వాన బట్టరుపు వాన సూరు నీళ్ళ వాన సాలు పెట్టు వాన గాంధారి వాన ఇరువారు వాన మడికట్టు వాన ముంత పోత వాన కుండ పోత వాన దారోదరి వాన తప్పెట వాన తప్పదాటు వాన ముసురు వాను వానమ్మ వానమ్మ వాన నువ్వు రాలుతుంటే రత్నమాయేనేలమ్మా. నేను టీజీఆర్ఎస్ అని చేసి బాయ్స్ కోసం నుంచి వచ్చాను. ఇందాక మీరు అల్లల్లో నీళ్ళ సాంగ్ ఫిమేల్ వర్షన్లో విన్నారు. ఇప్పుడు నేను మేల్ వర్షన్లో పాడబోతున్నాను, వినండి. అల్లల్లో నేరల్లో తేనె సూపులా కండ్లల్లో అల్లల్లో నేరల్లో తెర మబ్బు సెదని నవ్వుల్లో అల్లల్లో నేరల్లో తేనె చూపులా కండ్లల్లో అల్లల్లో నేరల్లో తెర మబ్బు సెవని నవ్వుల్లో కలువ కాంతులది కరకు చూపులది కొంటె సైకలది హంస నడకలది అల్లల్లో నేరల్లో నేనే నిలువను ఎందుల్లో అల్లల్లో నేరల్లో కొంకరమైనదని చుట్టుల్లో శెట్టి గురు వెంట కాడ నా వలలో శెట్టి పిలవాయి కాడ అత్యంత నడిచిపోవంగా వలలో మనసు ఇచ్చి చూడుల్లా శెట్టి గురు వెంట కాడ నా వలలో శెట్టి పిలవాయి కాడ అత్యంత నడిచిపోవంగా వలలో మనసు ఇచ్చి చూడుల్లా అవ మనసు ఇచ్చనే మనకు కోరినే అల్లల్లో నేరల్లో నేనేదని కలలల్లో అల్లల్లో నేరల్లో నేనేదని సూపుల్లో కొడవరి సోపుతున్నాడు వలలో కోసినే గుండె చూడు అది ఎదలోకొచ్చిన సందే వలలో ఎక్కలేని అందే కొడవరి సోపుతున్నాడు వలలో కోసినే గుండె చూడు అది ఎదలోకొచ్చిన సందే వలలో ఎక్కలేని అందే దాని రమ్మనన్ననా పొమ్మనన్ననా పోతే బతుకుననా ఉంటే అల్లల్లో నేరల్లో మాయ చేసిన వేదుల్లో అలసి ఉండలేనుల్లో ఊరుగాదు పలిగాదు వలలో పూకోమన్న మన సాగదు గడియన్నా లేకుంటే వలలో పురాయి గోపాలు ఊరుగాదు పలిగాదు వలలో పూకోమన్న మన సాగదు గడియన్నా లేకుంటే వలలో పురాయి గోపాలు దాని సోపతడిగిన ఆపతడిగిన సోడు పడిన సొమ్మడిగిన అల్లల్లో నేరల్లో సంపడినాది గుండెల్లో అల్లల్లో నేరల్లో దాన్ని కట్టుకుంటలేదు కలల్లో ఒక్కటాయే రెండాయే వలలో ఏళ్ళు కలిసిపాయే ఎండి మనసు తన తాయే వలలో ఏళ్ళు వట్టగా రాదే ఒకటాయే రెండాయే వలలో ఏళ్ళు కలిసిపాయే ఎండి మనసు తన తాయే వలలో ఏళ్ళు వట్టగా రాదే అది నమ్మ సాక్షిగా ఏళ్ళు వట్టగా మనసు ఇచ్చే మనకు అల్లల్లో నేరల్లో నేనేదని చూడుల్లో అల్లల్లో నేరల్లో నా కండాన పుట్టిన ఏదుల్లో అల్లల్లో నేరల్లో దాని కొట్టి చూపులా కళ్ళల్లో అల్లల్లో నేరల్లో తెర మొక్క ఊసిదని నవ్వుల్లో తూర్పు సుదిపైన సింధూరం పెట్టింది పాడి పంటలతో నిండు ముద్దదయ్యింది పల్లె జనమంతా తల్లే సాగింది తననే తన నానే తననే తన నానే తానే తన నానే తానే తన నానే తననే తన నానే తననే తన నానే తానే తన నానే తానే తన నానే ఆవులించి పల్లి కోడి కుట్టేసి ఎత్తు జల్లి పల్లె వాకిట్లో ముగ్గేసి ఎర్రమన్ను తెచ్చి ఇల్లనంతా మేరి వేప పల్గారేసి గంజి గట్టదని జోడెట్ల బండి గట్టి రైతన్నా కదిలిండు చెమటను దారు
దారబోసి సిరులను పండించిండు జోడెట్ల బండి గట్టి రైతన్నా కదిలిండు చెమటను దారబోసి సిరులను పండించిండు ఎలో 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 ఎట్లా పొలాల మాసగోళ ఎట్లకు రంగేసి పూజ చేసే వేళ ఎట్లా పొలాల మాసగోళ ఎట్లకు రంగేసి పూజ చేసే వేళ సేను సెలక వాగు వంక చెరువు మత్తడి నింగి నేల పొంగిపోయే పల్లె తల్లి ఒడి సేను సెలక వాగు వంక చెరువు మత్తడి నింగి నేల పొంగిపోయే పల్లె తల్లి ఒడి పసిడి రాసుల పంటలు పండి కష్టజీవులతో కలాలు నిండి పసిడి రాసుల పంటలు పండి కష్టజీవులతోనే కలాలు నిండి కొత్త రోజు కుప్పలేసిరి పంది కొట్టు ధాన్యము ఊసిరి అమ్మలంతా కలిసి అడ్డు సంచ దంపులేసిరి ఎనగడిన పల్లె ఎట్లా ఉండెనో పాడి పంటలతో కలకలలాడెనో ఎనగడిన పల్లె ఎట్లా ఉండెనో పాడి పంటలతో కలకలలాడెనో పాడి పంటలతో కలకలలాడెనో ఊరవతల గ్రామ దేవతల ముడుపులే గట్టిరి యాటలే గోసిరి ఏటేట చేసిరి ఊర పండుగ ఊరవతల గ్రామ దేవతల ముడుపులే గట్టిరి యాటలే గోసిరి ఏటేట చేసిరి ఊర పండుగ శివసత్తు పోతరాజుల చిందులాటలు మేకలను గాములు పట్టిన ఎత్తిన గడపు కుండలు శివసత్తు పోతురాజుల చిందులాటలు మేకలను గాములు పట్టిన ఎత్తిన గడపు కుండలు పుట్టి మీద గట్ట అట్టు పట్టిన గడ్డ గడ్డల పెరుగు బర్రె పాలజున్ను అడవిలో దొరికిన తుర్జి పసరి పండ్లు మక్క పెట్టి తిన్న మామిడి సిద్ధపాల సత్తు ముత్తలు తిని బతుకమ్మలాడేది పీరీల పండుకు దూలాటలాడేది సత్తు ముత్తలు తిని బతుకమ్మలాడేది పీరీల పండుకు దూలాటలాడేది పీరీల పండుకు దూలాటలాడేది సిద్ధుబొత్తు బొంగారాలు అష్టచమ్మాలాడేది చెట్టు కొమ్మ వట్టి అంతా రోజు కొమ్మలాడేది వాడి కొమ్మిదేలెక్కి మనము ఈత సుర్రు కొట్టేది వాగులంతా ఉరికి ఉరికి పరక చేపలు పట్టేది మక్క కావాలికి ఓడి వడిసెల కొట్టేసేది పొద్దుగూకినాక అంతా కలిసి ఇల్లు చేరేది పొద్దుగూకినాక అంతా కలిసి ఇల్లు చేరేది జాజిరి ఆటలు వాడి జాన పదములు వాడి దొరగా ఇంటి కాడ బాగోతం ఆడేది అది మా రాత్రి దాకా జడగొప్పు లేసేది పండు వెంటల్లోన కోలాటం ఆడేది ఉమ్మడి ఎవరి అన్నదమ్ములంతా కలిసి మెలిసి ఉండే తోడి కోడలంతా ఉమ్మడి ఎవరి అన్నదమ్ములంతా కలిసి మెలిసి ఉండే తోడి కోడలంతా ఆస్తులు మంచుకోక ఆనందంగా బతి కష్ట సుఖముల్లోన తోడు ఉండి మంచి చెడులకు ఊరు అండగుండే మంచి చెడులకు ఊరు అండగుండే ప్రేమాలు బంధాల చుట్టరికలు ఉండే ఎనకటి నా పల్లె ఎట్లా ఉండేనో పాడి పంటలతోని కలకలలాడేను పాడి పంటలతోని కలకలలాడేను పాడి పంటలతోని కలకలలాడేను ఎనకటి పల్లె ముస్తాబయింది తూర్పు నుదిటి పైన సింధూరం పెట్టింది పాడి పంటలతో నిండు ముట్టెదయింది పల్లె జనమునంత తల్లై సారింది తననే తననానే తానే తననానే తననే తననానే తానే తననానే తననే తననానే తానే తననానే తానే తననానే తననే తననానే ఆవరించి పల్లె కోడి ముట్టేసి ఎరుకు చల్లి పల్లె వాకిట్లో ముక్కేసి ఎర్రమన్ను తెచ్చి ఇల్లునంత మేడి ఆ పప్పలు గారేసి గంజి కట్టదాగి ఆవరించి పల్లె కోడి కూతేసి ఎరుకు చల్లి పల్లె వాకిట్లో ముక్కేసి ఎర్రమన్ను తెచ్చి ఇల్లునంత మేడి ఆ పప్పలు గారేసి
జోడెట్ల బండి గట్టి రైతన్నా కదిలిండు చెమటను దారబోసి సిరులను పండించిండు జోడెట్ల బండి గట్టి రైతన్నా కదిలిండు చెమటను దారబోసి సిరులను పండించిండు ఏలో 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 ఎట్లా పొలాల అమాసలోల ఎట్లకు రంగేసి పూజ చేసే వేళ ఎట్లా పొలాల అమాసలోల ఎట్లకు రంగేసి పూజ చేసే వేళ సేను సెలక వాగు వంగ చెరువు మత్తడి నింగి నేల పొంగిపోయి పల్లె తల్లి ఉడి సేను సెలక వాగు వంగ చెరువు మత్తడి నింగి నేల పొంగిపోయి పల్లె తల్లి ఉడి పసిరాసుల పంటలు పండి కష్టజీవులతోని కళ్ళాలు నిండి పసిడిరాసుల పంటలు పండి కష్టజీవులతోని కళ్ళాలు నిండి కూత కూసి కుప్పలేసిరి పంతి కొడుతు ధాన్యమిగ పోసిరి అమ్మలక్కలంతా కలిసి అద్భుతం చల్లపుటెట్లేసిరి కూత కూసి కుప్పలేసిరి పంతి కొడుతు ధాన్యమిగ పోసిరి అమ్మలక్కలంతా కలిసి అద్భుతం చల్లపుటెట్లేసిరి ఎనకటి నా పల్లె ఎట్లెట్ల ఉండెనో పాడి పంటలతో కలకలలాడెనో ఎనకటి నా పల్లె ఎట్లెట్ల ఉండెనో పాడి పంటలతో కలకలలాడెనో ఊరవతల గ్రామ దేవతలు ముడుపులే కట్టిరి యాటలే కోసిరి ఏటేట చేసిరి ఊర పండగ ఊరవతల గ్రామ దేవతలు ముడుపులే కట్టిరి యాటలే కోసిరి ఏటేట చేసిరి ఊర పండగ శివసత్తు పోతరాజుల చిందులాటలు మేకలను గావులు పట్టిన ఎత్తిన గడపు కుండలు శివసత్తు పోతరాజుల చిందులాటలు మేకలను గావులు పట్టిన ఎత్తిన గడప కుండలు ఉట్టి మీద గట్ట అడ్డు గట్టిన మిగడ గడ్డ గడ్డ పెరుగు బర్రె పాల జున్ను అడవిలో దొరికిన తునికి పసూరి పండ్లు మక్క పెట్టి తిన్నా మామిడి సికపాల సద్దు ముద్ద తిని బతుకమ్మలాడేది పీరుల పండగకు దూలాటలాడేది సద్దు ముద్ద తిని బతుకమ్మలాడేది పీరుల పండగకు దూలాటలాడేది పీరుల పండగకు దూలాటలాడేది పీరుల పండగకు దూలాటలాడేది సిట్టుబొత్తు బొంగారాలు అష్ట చెమ్మాలాడేది చెట్టు కొమ్మ వంటి ఎంత కోతి కొమ్మలాడేది బాయి కుమరిల్లెక్కి మనము ఈత చుట్టూ కొట్టేది బాగులెంట ఉరికి ఉరికి వరక చేపలు పట్టేది మక్క కావాలికి పోయి ఉడిసెల తిప్పేసేది పొద్దుగూకినాక అంతా అలసిల్లు చేరేది పొద్దుగూకినాక అంతా అలసిల్లు చేరేది జాజిరి ఆటలాడి చాలా పదములు పాడి దొరల ఇంటి కాడ భాగవతమాడేది అదమ రాత్రి దాకా చెడకు పూలేసేది పండు ఇళ్ళల్లోన కోలాట మాడేది జాజిరి ఆటలాడి జాన పదములు పాడి దొరల ఇంటి కాడ భాగవతమాడేది అదమ రాత్రి దాకా చెడకు పూలేసేది పండు ఇళ్ళల్లోన కోలాట మాడేది ఉమ్మడిగా బతికేది అన్నదమ్ముళ్ళంతా కలిసి మెలిసి ఉండే తోడి కోడలంతా ఆ స్థూలు పంచుకోక ఆనందంగా బతికేది కష్ట సుఖములోన తోడుండి గుండేది మంచి చెడులలో ఊరు అండగుండే మంచి చెడులకు ఊరు అండగుండే ప్రేమను బంధాల సుడరికముండే వెనకాటి నా పల్లె ఎట్లా ఉండేనో పాడి పంటలతోని కలకలలాడే వెనకాటి నా పల్లె ఎట్లా ఉండేనో పాడి పంటలతోని కలకలలాడే పాడి పంటలతోని కలకలలాడే పాడి పంటలతోని కలకలలాడేనో. థ్యాంక్ యూ. హలో, Don't make noise. yes, you can
speak in two languages, English and Hindi. I mean any one language, Hindi or English. The topic is India. Youth development in India. Youth means here youngsters, young people. The time is only 3 minutes. Just now sir will declare, okay? 3 minutes. Within that 3 minutes we will. So, marvelous good afternoon to everyone. I'm Amulya from PSWRS Dharman BCOE. Now I'm here to deliver a few words on youth development. As we know that we all are youngsters, so we are participating in different kind of aspects as we have many kind of aspects, and we should improve ourselves in different kind of activities such providing our government, and also we should improve many type of skills which may be useful to us in our future. And we have to recognize that way we have to improve ourselves, that only will be successful in our future, or else we have to face many kind of problems. So we should recognize it as fast as we can. I'm Pallavi from Dharmanam COE. I want to share some information about youth development. India's youth plays vital role in India. We have to, in nowadays the students are going study, but we have to learn. If we study, we don't understand what the topic. We have to learn the topic and we have to insert in the brain. If anyone asks suddenly a question, we have to answer that. We are able to answer that. Excuse me sir, can I ask a question in Telugu? Can I ask? Anybody, one of you? రవోదయం దీన్ని విడదీసి సంధి చెప్పగలరా? Like we are able to insert lots of knowledge in our brain, have to be learned, and our brains are making very hard work to improve our skills and payments of study. Then we have to participate in various activities. Some people don't participate in any activities. They sit like rock and they didn't study. From now, we have to participate in everything, and we don't able to do that. We have to practice or learn. Thank you. A very warm afternoon to all the people present over here. This is B. Tanushree from Vijay High School, Nizamabad. Now I am going to speak about youth development in India. Youth is the future of any country. Youngsters play a vital role in the development of any country. So, if we want to have a well-developed country, we have to guide youngsters in the right path. Youngsters should have self-confidence and they should, whatever work they do, they must gain excellence in that. As Kaloji Narayan Rao said, పుట్టుక నీతి చావు నీతి కానీ బతుకు దేశానిది. So every youngster should follow that. Though we have our personal life, but we have to concentrate over the development of nation. We have to take many actions regarding it. So if we want our future to be safe, we have to protect the youngsters of our country. In many aspects, India is now a developing nation. So it should be a developed nation in the future. So the persons who play a vital role in this aspect are the youngsters. Many youngsters are coming up with their interest to participate in many activities. So there should be some organizations which support them. Not only in any area, throughout the country we have to take any
we have to implement some schemes which support the youngsters to bring up their talent. As we are future of our country, we have to follow the right path. We ourselves should be disciplined. We have not get distracted, and we have to gain knowledge which will help for the development of the country. And विजय उन्नत पाठशाला से आई हूँ। आज मैं युवा जनता की अभिवृद्धि के बारे में कुछ शब्द बोलने जा रही हूँ। युवा जनता हमारे देश की अभिवृद्धि के लिए बहुत जरूरी है और उनकी अभिवृद्धि भी हमारे लिए बहुत जरूरी है। आजकल हम देख रहे हैं कि युवा जनता बहुत गलत दिशाओं में चल रही है, जैसे शराब पीना, सिगरेट लेना आदि, और वो अपनी पढ़ाई पर एकाग्रता खो रही है। आजकल की युवा जनता ही कल के नागरिक होते हैं। हमारी युवा जनता को बचाना हमारा कर्तव्य है और हमें सीधे मार्ग पर लेके जाना भी हमारा कर्तव्य है। माता पिता अपने बच्चों को अच्छी आदतें सिखाना चाहिए। इससे युवा जनता बहुत आगे बढ़ सकते हैं और हमारे देश को अभिवृद्धि के और हमारे देश को पूरी दुनिया में ऊंचा स्थान दिला सकते हैं। Today's celebration topic is youth development. First, I want to say that the youth are the pillars of the society. If youth are strong, we can develop our society very much. Nowadays, youth are mostly using the mobiles. Because of the mobiles, complete youth is changing, and they are making even kids to go in a wrong way. Youth is the age between childhood and adulthood. We can experience everything in this age only. We have to be strong. Youth should come forward in everything, and they have to be strong. Today's youth are the tomorrow's leaders. If we are strong, we can make the society strong. Mainly teenagers experiences everything in this age. They can shape themselves. They know what to do and what not to do, but nowadays youth are mostly using the mobiles. By the mobiles, many cases are arising. If we use mobile in a proper way, we can change the society. We have to know the culture of our country. We have to respect elders and make others to respect the elders. Say loudly last. Good evening. సో ఇదే జోష్ మనకి ఎండింగ్ వచ్చేసాం కాబట్టి ఈ యోజన సర్వీసుల శాఖ ఈ యువజనోత్సవాన్ని అసలు ఎందుకు కండక్ట్ చేస్తుంది అనే ప్రశ్న ఒకసారి మనం గుర్తు చేసుకుంటే మన కళలు సాంస్కృతిక సంప్రదాయాలన్నీ కూడా కనుమరుగవుతున్నటువంటి సందర్భంలో నేటి యువతరానికి ఆ బాధ్యతని వాళ్ళ భుజాల మీద వేయాలి అనే దిశగా ప్రతి ఏటా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా యువజనుల కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది 3 వేరియేషన్లు మీ అందరికీ కూడా వినిపించడం జరుగుతుంది. అంటే ఒక 40 ఏళ్ల కిందట సాంగ్స్ కి, మిడిల్ గా ఉన్నటువంటి సాంగ్స్ కి, ఇప్పటి జనరేషన్ కు ఉన్నటువంటి సాంగ్స్ యొక్క వేరియేషన్ ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. ముసిరిన సీకట్లలో మంచి కాడ కలుసుకో, మరువకు మావయ్య నన్ను మరువకు మావయ్య, మొక్కజొన్న తోటలో ముసిరిన సీకట్లలో మంచి కాడ కలుసుకో, మరువకు మావయ్య నన్ను మరువకు మావయ్య. ఇది అప్పట్లో సాంగ్స్. తర్వాత జనరేషన్ అంటే మా సాయి లవల్ అన్న లాంటి జనరేషన్కి వస్తే మా ఊరి సింతల్లో కోలాట మాడేటి గోపిల్ల ఓ పిల్ల, మనవాడుకుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా, మనవాడుకుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా. ఇక ఇప్పటి జనరేషన్ ఎలా ఉంది? ఓడోరి యోగి నన్ను కొరికయ్యో, ఓడోరి యోగి నన్ను నల్లిపోయ్యో, ఓ సచ్చినారి నిన్ను కొరికయ్యో,
కోసేసినారి నిన్ను నల్లిపైన. సో ఆ థర్డ్ కేటగిరీ వైపుగా మిమ్మల్ని తీసుకువెళ్లకుండా మన బాధ్యతని గుర్తు చేసే విధంగా ప్రతి ఏటా కూడా జిల్లా యువజన క్రీడల శాఖ నిజామాబాద్ వారు ప్రతి ఏటా కూడా ఘనంగా యువజనోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన కళలు, సాంస్కృతిక సంప్రదాయాలు ప్రతి ఒక్కరి మీద బాధ్యతను భుజాల మీద వేసే దిశగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ జిల్లా స్థాయిలో గెలుపొందినటువంటి అభ్యర్థుల్ని రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయిలో గెలుపొందినటువంటి అభ్యర్థుల్ని జాతీయ స్థాయి దాకా తీసుకెళ్లేటువంటి బాధ్యత ఈ రోజు మీరు తీసుకుంటున్నారు. ఒకసారి గట్టిగా చెప్పడంతో వారికి అభినందనలు తెలియజేద్దాం. క్రీడల శాఖ నిర్వహిస్తున్నటువంటి యువజనోత్సవాల కార్యక్రమం అంగరంగ వైభవంగా ముగింపు సమావేశానికి చేరుకుంది. మరి నాటి కార్యక్రమానికి నిర్వాహకులుగా ప్రతి ఏటా ఈ కార్యక్రమ బాధ్యతలన్నీ కూడా వారి భుజాల మీద వేసుకొని ఎంతో మంది యువజనుల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి యువజన రథసారథి, జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి ముత్తెన్న గారిని మీ అందరి చప్పట్ల సమక్షంలో సాధారణంగా వేదికకి ఆహ్వానిస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా పలు విభాగాలకు సంబంధించి కాంపిటీషన్ ని మనం నిర్వహించుకోవడం జరిగింది. జానపద నృత్యం బృందం, అలాగే జానపద నృత్యం సోలో, జానపద గీతాలు బృందం, అలాగే జానపద గీతాలు సోలో, కథారచన, పెయింటింగ్, డిక్లమేషన్, కవిత్వం, హస్తకళలు, వస్త్రాలు మరియు వ్యవసాయ ఉత్పత్తుల కేటగిరీలో ప్రావీణ్యం, ఇలా అనేకమైనటువంటి విభాగాల్లో గెలుపొందినటువంటి అభ్యర్థుల్ని జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి కూడా పంపించడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి నిర్వాహకులు ముత్తన గారిని ముగింపు సమావేశాల గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జిల్లా స్థాయి యోజన ఉత్సవాల పోటీలకి ముగింపు కార్యక్రమానికి వచ్చినటువంటి డిఏఓ రవికుమార్ గారు, అదేవిధంగా కాకతీయ విద్యా సంస్థల ప్రిన్సిపాల్ రణదేవ్ గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి న్యాయ నిర్ణేతలు శిల్పలింగం గారు, భుజంగం గారు, మరి వివిధ స్కూల్ నుంచి వచ్చినటువంటి కళాకారులు మరియు మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. మరి ప్రొద్దున నుంచి ఈ టైం వరకు నాన్ స్టాప్గా మీ యొక్క కళను ప్రదర్శించిన అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా మీకు కళాభివందనము తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా మా సీనియర్ కళాకారులు వాళ్ళు కూడా మేము ఒక డిపిఓ వారికి ఒక లెటర్ రాయగానే వాళ్ళ బృందాన్ని మాకు ఈరోజు వాళ్ళ సేవలు అందించినందుకు వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నిజామాబాద్ అంటేనే కళల్లో పెట్టినటువంటి పేరు. మరి అప్పుడు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన నిజామాబాద్ నుంచి సాయి లెవెల్ టీం కానివ్వండి, అష్టగంగధర్ టీం కానివ్వండి, అన్నీ కూడా ఒక పోటీన పడి అక్కడ
జిల్లా స్థాయి నుంచి జిల్లా స్థాయిలో ఎంతైతే పోటీలు ఇస్తారో రాష్ట్ర స్థాయిలో కూడా అదే పోటీ ఇచ్చి మరి అంతర్జాతీయ స్థాయిలో కూడా వెళ్ళినటువంటి మన నిజామాబాద్ టీంలు మరి నాకు తెలుసు. ఇంతకుముందు ఒక అమ్మాయి ఇక్కడ డ్యాన్స్ చేసిండే, ఆమె ఎవరు? మీనాక్ష. ఒకసారి లేచి నిలబడండి. ఈ అమ్మాయి అప్పుడు అష్టగంగాధర్ టీంలో ఉండేది. అయితే ఏమైందంటే శిల్పారామంలో రాష్ట్ర స్థాయి పోటీలు జరిగేటప్పుడు అమ్మోరేషం వేసి అక్కడ పాపం కాల్జారి పడింది. గుర్తుందమ్మా నీకు? నేను చాలా బాధపడ్డాను. అప్పుడు నేను వీళ్ళందరినీ రాష్ట్ర స్థాయికి పార్టిసిపేట్ చేయడానికి నేను తీసుకెళ్ళాను. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మరి ఆ స్ఫూర్తి ఇప్పటికీ ఉంది వాళ్ళలో. మరి భగవంతుడు వారికి ఆయురాలు ఇవ్వాలని చెప్పేసి మరి అంతేకాకుండా ఆ టీంలో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా ఇప్పటికీ వాళ్ళ కళలు ఎప్పటికీ కూడా చెదిరిపోలేదు. మరి వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏ ఉన్నా కానీ మేము ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు ప్రతి ప్రోగ్రాంలో కూడా కనబడుతూ ఉన్నారు. మరి అదేవిధంగా మా సాయిబాబా చేసేటటువంటి కార్యక్రమాలు అంతా ఇంత కాదు. పాపము ఆయన స్వచ్ఛంద సేవా సమస్యలే కాకుండా మరి పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పీపుల్ కూడా ఆయన సేవ చేయడము, మరి అనాథలు ఎవరైతే చనిపోతే కూడా పాపం వాళ్ళని తీసుకుపోయి అంత్యక్రియలు చేయడము. చూడండి ఎంత ఆ సేవలు మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకునే ఉంటాం. అలాంటి వాళ్ళు మన నిజామాబాద్లో ఉన్నారంటే మనం ఎంతో గర్వపడవలసినటువంటి విషయం. మరి మీరందరూ కూడా జిల్లా స్థాయిలో ఎంతైతే స్ఫూర్తి ఇచ్చిందో రాష్ట్రంలో కూడా అంతే స్ఫూర్తి ఇచ్చేసి మరి జాతీయ స్థాయిలో కూడా మన యొక్క నిజామాబాద్ జిల్లా పేరు తీసుకొస్తానని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ కళాభివందనాలు. ఈ యొక్క కార్యక్రమానికి విశిష్ట అతిథిగా నన్ను ఎన్నుకున్నప్పుడు ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళ మధ్య నేను కూర్చోవడం అనేటువంటిది నాకు సాధ్యమైందా కాదా అని ఒకసారి ఆలోచించుకొని ఇక్కడికి వచ్చాను. సభాధ్యక్షత వహించినటువంటి జిల్లా యోజన సంక్షేమ అధికారి శ్రీ ముత్తేన గారికి, అలాగే మా పెద్ద సార్ డిఐఓ గారికి, జిల్లా ఇండియన్ ఇంటర్మీడియట్ బోర్డు అధికారి రవికుమార్ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరి పేర్లు చదివితే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నేను చాలా సమయం తక్కువ తీసుకుంటాను. పెద్దలందరూ కూడా నాకంటే చాలా కళల్లో కానీ లేకపోతే అనుభవంలో కానీ చాలా గొప్పవాళ్ళు. శిల్పలింగమన్న గారు కానీ, భుజంగం గారు కానీ, అలా అందరూ కూడా నాకంటే చాలా గొప్పవాళ్ళు. ఇక్కడ పిల్లలందరికీ ఒక చిన్న కథ చెప్తాను. నన్ను పిలిచారు కాబట్టి, నేను వృత్తిరీత్యా అధ్యాపకుడి కాబట్టి ఒక చిన్న కథ చెప్పాలి. నాకు తెలిసిన ఒక సైకాలజీ ఏంటంటే కథ అంటే పెద్దలు చిన్నలు అందరూ కూడా సైలెంట్ అయిపోతారు. కాబట్టి దయచేసి కథ చెప్తాను. ఒక చిన్న కథ, అది చిన్న దృష్టాంతం, కథ కూడా కాదు, చిన్న సందర్భం. ఇక్కడ వివేకానంద స్వామి వారు ఉన్నారు. వివేకానందుడి యొక్క యువజనోత్సవాలు జరుగుతున్నాయి. యూత్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ దేశానికి అనేటువంటి విషయం అందరికీ చెప్పిన మహాఘనత వివేకానంద స్వామి వారికి ఉన్నది. వివేకానందుడు ఒక యూత్కి మాత్రమే నేను నా యొక్క సజెషన్స్ ఇస్తాను. యూత్ ఒక్కటి బాగుంటే సమాజం అంతా బాగుంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. యూత్ అంటే ఏంటి మరి? అసలు యూత్ అంటే ఎవరు? మనకు ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చినట్టు 15 నుంచి 29 మంది అయినా, 29 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళైనా యూత్ అంటే టీనేజ్. టీన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 13 నుంచి స్టార్ట్ అవుతుంది. 13, 14, 15 టీనేజ్ నుంచి స్టార్ట్ అయితే 49 సంవత్సరాల వరకు, ఇంకా 50 అవసరమైతే 55 గట్టిగా ఉంటుంది. 55 సంవత్సరాల వరకు, 13 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి వాళ్ళు చెబితే సమాజం వింటది. ఎగ్జాంపుల్, మనం ఇంట్లో చిన్నపిల్లలు 12 సంవత్సరాల కంటే కింద ఎవరైనా చెప్తే చిన్నపిల్లలు పక్కకు అంటారు. అదే కొంచెం పెద్దగైన తర్వాత చెప్తే ఆమె చెప్పింది కరెక్ట్ అంటారు. మనం ఎక్కడైనా పోతే, ఎక్కడైనా పెళ్లిలో కానీ ఎక్కడైనా సరే
హడావిడి చేస్తున్న వాళ్ళందరూ ఎవరుంటారు? యూత్, ఒక 25 ఇయర్స్, ఒక 24 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు అన్ని ఈ జనరేషన్ కాదు, ఇది నేను చెప్తున్నా కదా, నా మాట వినాలి. ఇప్పుడు జనరేషన్ తగ్గట్టుగా మీరు మెదులుకోవాలని చెప్పేసి చెప్తా ఉంటారు. వాళ్ళంతా ఆ మొత్తం ప్రోగ్రామ్కి వాళ్ళే. ఇక్కడ మన సాయి గారు ఎట్లయితే దీన్నంతా, ప్రశాంత్ గారు ఎట్లయితే దీన్ని ఆర్గనైజ్ చేస్తారో, యూత్కి మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. కాబట్టి యూత్ చెప్పింది సమాజం నడుస్తుంది. కాబట్టి అలాంటి యూత్ని, మంచి యూత్ని తయారు చేయడానికి సాక్షాత్ వివేకానంద స్వామి వారి అమ్మ తల్లి ఒక చిన్న విషయం చెప్పింది. ఒకసారి ఇట్లాగే మన ప్రవచనకారులు అంటే మాట్లాడుతూ ఉంటారు కదా, భాగవతం గురించి కానీ, భగవద్గీత గురించి కానీ, రామాయణం గురించి కానీ ప్రవచనాన్ని చెప్పేటప్పుడు మన పిల్లలు ఇప్పుడు అక్కడ తిరుగుతున్నారు, అట్లా పిల్లలు అల్లరి చేస్తున్నట్టు కానీ ఆ ప్రవచనాలు చెప్తా ఉంటే ఆ ప్రవచనకారులు ఈరోజు యువజనోత్సవాల సందర్భంగా యూత్ ఫెస్టివల్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అయినటువంటి ముత్తన్న సార్ గారికి, ఇక్కడ వేదికలో ఉన్నటువంటి ముత్తన్న సార్ గారికి, మరియు స్టేజ్ పైన ఉన్నటువంటి పెద్దలకి, అదే కాకుండా కాకతీయ కళాశాల ప్రిన్సిపల్ అడిగే గారికి, మరి మా అన్నతో సమానమైన మా అన్నగారు భుజంగమ్మ సార్ గారికి అందరూ కూడా ఈ ఫెస్టివల్ యొక్క శుభాకాంక్షలు. ఈరోజు మనం చూస్తున్నాం, మన వ్యవస్థలో ఉన్నటువంటి చాలా దుర్మార్గమైన చర్య ఏంటంటే, మనం పొద్దున లేచి నుంచి రాత్రి చూసిన టీవీలలో చూసినట్లయితే మనకి అంతా కూడా మన ప్రాచీన నాగరికతను అంతా కూడా మనం మర్చిపోతున్నాం. ఈరోజు అడుగట్టుపోతున్నటువంటి మన యొక్క జానపద నృత్యాలు కానీ, జానపద గేయాలు కానీ, వీటన్నిటి కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఫస్ట్ యువజనోత్సవం చూసినట్లయితే ప్రతి పిల్లలు కానీ అందరూ కూడా ఈరోజు చూస్తున్నాం, సినిమాలు వస్తున్నాయి మనకి. ఆ సినిమాలు అనేది మనం ఎందుకు చూస్తున్నామా, ఎవరు చూస్తున్నారా అనేది ఒక భయంకరమైన సినిమాలు ఉన్నాయి. ఒక ఫ్యామిలీలో వెళ్ళి మనం సుఖంగా మనం ఒక సినిమా చూసే అవకాశం ఈరోజు ఈ సినిమాలో లేదు. నాగరికత అంతా పాడైపోతుంది. కాబట్టి అలాంటి నాగరికతను వృత్తిలో తీసుకురావడం కోసం మన స్పోర్ట్స్ అథారిటీ వారు ఇలాంటి అన్ని జానపద గేయాలు నిర్వహించి ఇంకా మన కళల్ని ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మీ విద్యార్థులందరూ కూడా దాన్ని ప్రోత్సహించాలి. మీరందరూ ఇంకా ఆలోచించుకోవాలి. వినండి మీరందరూ కూడా. ఇప్పుడు మనము టీవీలు కాకుండా రేడియోలు మనం ఈ పాటలు విన్నట్లయితే మనకి పాత పాటలు చాలా వింటాం మనం అన్ని. టీవీల కన్నా రేడియోలు వింటున్నారు. అందరూ ఎవరైనా వింటారా పిల్లలు? ఇప్పుడు రేడియోలు లేవు, కానీ రేడియోలో ఉన్నట్లయితే మనకి ఒక పాత పాటలు అవన్నీ మనం చూసినట్లయితే చాలా మధురంగా ఉంటాయి. విన్నా కూడా మనకి ఎంతసేపు ఉన్నాయి నవ్వులేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పాటలు విన్నట్లయితే ఆ మ్యూజిక్లో ఆ డ్యాన్స్ ఏం చేస్తున్నారో అవి ఏవైతే అర్థం కాబట్టి మ్యూజిక్ అర్థమవుతుంది దాంట్లో మనకి. కాబట్టి విద్యార్థులను మీరు అందరూ కూడా ఎంతో కృషితో ఇక్కడికి వచ్చి ఈ జానపద నృత్యాలు, మరి ఎస్ఏ రైటింగ్ కాంబినేషను, మరి గేయాలు ఇవన్నీ కూడా పాడి ఏదైతే మన ముఖ్యంగా ప్రథమ స్థానం చూసిన విద్యార్థులందరూ వాళ్ళందరూ కూడా విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలాగనే మీ ఆదరణ, ప్రోత్సాహం మా జిల్లా యువజన మరియు క్రీడల శాఖకు అందించాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. సో అందరూ ఎంతగానో కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సో రిజల్ట్ గట్టిగా నాన్ కాంపిటేటివ్ ఈవెంట్ సెలక్షన్స్ లో సెకండ్ ప్రైజ్ మీరు ఎంతైనా స్పీడ్ కొడితే అంత ఫాస్ట్ అయిపోతుంది ప్రోగ్రామ్. సో పార్టిసిపేట్స్ అందరూ ఉండాలి. గ్రూప్ ఫోటో ఉంటుంది ఒకటి. సో పార్టిసిపేట్స్ అందరినీ కలిపిన గ్రూప్ ఫోటో ఉంటుంది, మీడియా పంపించాలి. కాబట్టి దయచేసి విన్ అయినటువంటి విన్నర్స్, రన్నర్స్ అందరూ కూడా ఉండాలి. కవిత్వ విభాగంలో సెకండ్ ప్రైజ్ కృష్ణవేణి, సెకండ్ ప్రైజ్ రౌదా జహా, next category painting competition, first prize P Pooja. Next category storytelling P Sharan Teja, story writing first prize P. అందరూ ఈ కాంపిటీషన్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. బహుశా
మా అందరికీ కూడా ఒక దిక్సూచి వారిని కూడా సన్మానాన్ని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నా. బుద్ధివంతమైనటువంటి వ్యక్తి, ప్రస్తుతం పేరణి డ్యాన్స్ ద్వారా ఎంతో మంది శిష్య గణాంకాన్ని తయారు చేస్తున్నటువంటి వ్యక్తి, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ డ్యాన్స్ అసోసియేషన్ కార్యదర్శిగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి గర్పల్లి సాయి కుమార్ కూడా వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. లాస్ట్ టైం సాయి గట్టిగా చెప్పలు పెట్టాలి అందరూ. మరి అందరికి స్ఫూర్తి మా యువ నాయకుడు, ఆత్మీయ మిత్రుడు, పొద్దు నుండి ఇప్పటి వరకు మర్చిపోయాడు ఎవరు? సాయిబాబాని కూడా మరి ఆత్మీయంగా సత్కరించాలని కోరుకుంటున్నాం. గట్టిగా చెప్పండమ్మా, గట్టిగా చెప్పండి ఉండాలి. అమోఘంగా, ద్వితీయంగా, అపురూపంగా, అనుకూలంగా విజయవంతం సత్తా మా మంచి మనసున్నటువంటి సాయిబాబా గారు ఇంత గట్టి చప్పట్లు జరుపుకోవాలి. మా గట్టిగా ఓసుకోవాలా. సూపర్, చాలా అద్భుతంగా